హాయ్ అండి. వెల్కమ్ టు సాయి కలెక్షన్స్ డోన్ అండి. మీషోలో శారీస్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా డౌట్లు ఉంటాయి. కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకైతే డౌట్స్ ఉంటాయి. సో నేను వాళ్ళ గురించి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. శారీస్ ఎలా అప్లోడ్ చేయాలి, లేదా కిడ్స్ వేర్ ఎలా పెట్టాలి, ఉమెన్స్ వేర్ ఎలా పెట్టాలి, జ్యువెలరీ ఎలా పెట్టాలి, ఇలా ఎన్ని కేటగిరీస్ ఉన్నా అన్ని కేటగిరీస్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ అయితే పెట్టండి. నేను కంపల్సరీ వీడియో చేస్తాను. లేదా వాట్సాప్ పెట్టినా వాట్సాప్ లో రిప్లై ఇస్తానండి. కొత్తగా చూసే వాళ్ళకి యూజ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తున్నాను. ఏమైనా డౌట్ ఉన్నా మీరు అడగొచ్చు. నేను కంపల్సరీ అయితే మీకు రిప్లై ఇస్తాను. సో క్యాటలాగ్ అప్లోడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చూడండి. నేను ఆల్రెడీ ఇక్కడ 500 పీసెస్ అబోవ్ అప్లోడ్ చేశాను కాబట్టి నాకు క్వాంటిటీ చాలా చూపిస్తుంది శారీస్ అయితే. మీరు కూడా ఇలాగే చేసినప్పుడు మీకు ఇలాగే చూపిస్తుంది. ఇక్కడ అప్లోడ్ క్యాటలాగ్ అయితే వెళ్ళిపోదాము. అప్లోడ్ లోకి వెళ్ళిన తర్వాత కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. శారీసా, మీరు ఉమెన్స్ వేరా, కిడ్స్ వేరా ఇలా ఉంటుంది కదా. ఓన్లీ శారీస్ సెక్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఉమెన్స్ శారీస్ అని ఉంటుంది. అది సెర్చ్ లో కొట్టారంటే మీరు అది వచ్చేస్తుంది. నాకైతే ఇక్కడే ముందే ఉంటుంది కాబట్టి నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో కెమెరా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం గ్యాలరీలో నుంచి అయినా మీరు ఇమేజ్ తీసుకోవచ్చు, లేదా కెమెరా నుంచి అయినా కూడా తీసుకోవచ్చు. నేనైతే కెమెరా నుంచి పిక్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇలా వస్తుంది చూడండి. సింపుల్ గా మీరు కూడా ఇలా పెట్టుకుంటానంటే పెట్టేసుకోండి. ఒక వైట్ క్లాత్ పైన శారీ పెట్టేసుకోవచ్చు. మీకు క్లియర్ గా అర్థం అవ్వడానికి నేను ఇలా పెడుతున్నాను. పిక్స్ అయితే ఒక 3-4 పిక్స్ అయితే పెట్టాలి అండి కంపల్సరీ. ఫస్ట్ శారీ అయితే ఇలా పెట్టాను. సెకండ్ పిక్ లో వచ్చేసి నేను బార్డర్ మెన్షన్ చేసి పెడుతున్నాను. కస్టమర్ కి అర్థం అవ్వాలి అనేసి. ఇలా వస్తుంది. సెకండ్ పిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ పార్ట్ అయితే చూపించాలి కస్టమర్ కి. బ్లౌజ్ ఎలా ఉంటుందో అనేసి. అలాగే వీడియో చూస్తూ ఒక లైక్ అయితే వేయండి మేడం. కంపల్సరీ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ కూడా, మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది కదా 100%. మీకు ఈ టిప్ దొరికినట్టనే కదా. మీరు ఒక సబ్స్క్రైబ్ చేశారంటే నెక్స్ట్ వీడియో కూడా మీ దగ్గరకు వచ్చేస్తుంది. శారీస్ బిజినెస్ కూడా ఉంటుంది. హోల్సేల్ ఎలా కావాలో కూడా మీకు ప్లాన్ అయితే ఇచ్చేస్తాను నేను. హోల్సేల్ గా ఎలా శారీస్ తీసుకోవాలి, 5,000 లో బిజినెస్ ఎలా చేయాలి అనేది కూడా నేను వీడియో అయితే పెట్టాను. ఒకసారి ఆ వీడియో కూడా మీరు చెక్ చేసుకున్నారంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టకండి దయచేసి. చాలా లాస్ అవుతారు. ఏమీ తెలియనప్పుడు మనం అంత అమౌంట్ అయితే పెట్టకూడదు. ఇదే నా సజెషన్ అయితే. ఒక 5,000 లో తీసుకోండి. ఆ 5,000 లోనే మనం ఎలా చేయాలి, ఏమొస్తుంది, ఏం రాదు కదా అనేది కూడా నేను మెన్షన్ చేశాను. జస్ట్ 5,000 నుంచే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీషోలో చేయొచ్చు, యూట్యూబ్ లో చేయొచ్చు, ఇంటి దగ్గర కూడా చేయొచ్చు. అందుకే దీనికన్నా ముందు ఒక ఫుల్ వీడియో ఉంటుంది, అది మీరు చూసేయచ్చు. సో బ్లౌజ్ అయితే నేను అప్లోడ్ చేసేసాను. ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి శారీ ఫ్యాబ్రిక్ అడుగుతుంది. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను పెడుతున్న శారీ వచ్చేసి బాందిని శారీ కౌ డిజైన్ పర్పుల్ కలర్ అని నేను హెడ్ లైన్ లో పెట్టేశాను. ఫస్ట్ బాక్స్ లో అయితే ఇలా పెడుతున్నాను. కస్టమర్ చూసిన వెంటనే వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి అది ఎలాంటి శారీ. కాటన్ శారీ అయితే కాటన్ అని పెట్టండి. డిజిటల్ శారీ అయితే డిజిటల్ అని పెట్టండి. ఇంకా డైలీ వేర్ శారీ అయితే డైలీ వేర్ శారీ అనేది కూడా మీరు పెట్టొచ్చు. సో అది అక్కడ మనకి ఏ శారీ అయితే ఉంటుందో మీరు అదే పెట్టేసుకోవచ్చు. దీని తర్వాత కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే మనం ఒకసారి మీరు కాపీ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ బాక్స్ లో అయితే ఇలా పెట్టేసేయాలి. మనం హ్యాష్ ట్యాగ్స్ అయితే పెట్టుకోవాలి. కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే పెట్టేసుకోండి.
ఇది నేను నా ఓన్‌గా అయితే నేను పెట్టుకుంటున్నాను. టాగ్స్ పెట్టుకోవాలి అనేసి నాకైతే ఒక మేడం అయితే చెప్పింది నాకు ఇలా చేయండి అనేసి. సో, నేను కూడా షేర్ చేసుకుంటున్నాను. నాకు కూడా యూజ్ అయ్యింది కాబట్టి మీకు చెప్తున్నా. ఇక్కడ వెయిట్ అయితే 500 గ్రామ్స్, 400 గ్రామ్స్ అలా ఎన్ని గ్రామ్స్ పడుతుందో మినిమమ్ ఒక 500 పెట్టినా చాలు. నెక్స్ట్ బ్లౌజ్ కలరు, బ్లౌజ్ చాయిస్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ అంటే మీకు శారీలోనే వస్తుంది కదా! అది మల్టిపుల్ అంటారు. సెపరేట్ ఉంటే సెపరేట్ పెట్టేసుకోండి. సో, కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ ఇక్కడ. శారీ కలర్ అడుగుతుంది. పర్పుల్ కలర్ పెట్టేసేయండి. మీ శారీ కలర్ ఏదైతే ఉంటుందో మీరు అదే పెట్టేసుకోవచ్చు. అన్నిటికి ఇక్కడ గార్మెంట్స్ అని అడుగుతుంది. నేను శారీస్ అయితే పెట్టేసాను. ఓన్లీ సింపుల్ 3, 4 ఆప్షన్స్ అండి. ప్రతి దాంట్లో ఉండేటివే ఇవన్నీ. సో, ఇక్కడ క్వాంటిటీ ఎన్ని అని అడుగుతుంది. ఆ క్వాంటిటీ దగ్గర నేను 1 అనైతే ఇచ్చేసాను. ఇక్కడ ఏ టైప్ శారీ అని అడుగుతుంది. బాందిని శారీ అని అడిగాను. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బాగ్లాపూరి అనైతే ఇచ్చేసేయండి. బ సారీ బాందిని అని పెట్టండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి బనారసి సిల్క్ అని పెట్టేసేయండి. ఏ టైప్ శారీ అనైతే అడుగుతుంది. ఇక్కడ బాగ్లాపూరి అని పెట్టండి. అక్కడ పెట్టకుండా ఏ టైప్ అన్న చోట బాగ్లాపూరి అని పెట్టేసేయండి. సైజ్ అడుగుతుంది. ఫ్రీ సైజ్ శారీ ఫ్రీ సైజ్ ఉంటుంది కాబట్టి. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చాలా జాగ్రత్తగా అయితే మెన్షన్ చేయండి. శారీ అయితే మాత్రం ఒక 50, 60 మార్జిన్ పైన అయితే మనం సేల్ చేసుకోవచ్చండి. సో, ఈ శారీ అయితే నేను 599 రూపీస్ అయితే పెడుతున్నాను. 599 అంటే ఈసారి నాకు ఒక 520, 530 రూపీస్ పడిందనుకోండి. అందులో నేను ఒక 60 రూపీస్ యాడ్ చేసి 599 అలా పెట్టాను. కింద వచ్చేసి కస్టమర్ రిటర్న్ పెట్టినప్పుడు ఎంత వస్తుంది అంటే 1 రూపీ తగ్గించి 598 రూపీస్ పెట్టండి. మీషో ప్రైస్ ఇది 599. కింద రిటర్న్ పెట్టినప్పుడు 598 1 రూపీ మాత్రమే. కింద వచ్చేసి మీరు ఎంఆర్‌పీ అడుగుతుంది. అక్కడ 999 అని పెట్టాను. మనం పైన ఏదైతే పెట్టామో అది డబుల్ చేసి పెట్టండి. సో, ఇక్కడైతే క్లారిటీగా చూడండి. కస్టమర్ ప్రైస్ 685 అని అంటుంది. 85 రూపీస్ చార్జెస్ పడుతుంది కస్టమర్‌కి. సో, 580 రూపీస్ మనకు అకౌంట్‌లో పడుతుంది. 520 రూపీస్ నాకు పడింది. 60 రూపీస్ వస్తుంది ప్రాఫిట్. ఇక్కడొచ్చేసి మీరు కలెక్షన్ వచ్చేసి మనం ఏదో ఒక పేరైతే పెట్టుకుంటాం గదండీ! మీషోలో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడే మీరు పెట్టుంటారు గదా! ఆ కలెక్షన్ నేమ్ అయితే పెట్టండి. నేను సాయి కలెక్షన్ డోన్ అని అయితే పెట్టేసాను. మీరు కూడా అలాగే పెట్టకండి. మీ కలెక్షన్ పేరైతే ఏదైతే ఉందో అదే పెట్టాలి. పిన్ కోడ్ ఇచ్చేసేయండి. సో, సేమ్ ఉంటుంది. కింద గూడా మీరు ఇలాగే సేమ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ చిన్న బాక్స్ ఉంది గదా! అది సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్‌గా కింద ఫుల్‌ఫిల్ అయిపోతుంది. పిన్ కోడ్ ఇక్కడ ప్రొడక్ట్ ఐడీ అడుగుతుంది. అదేం అవసరం లేదండి. ఇక్కడొచ్చేసి బ్లౌజ్ కలర్ అడుగుతుంది. ఈ సారీ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ ఉంది. సో, నేను కూడా పర్పుల్ అనే పెట్టేసాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చందేరి సిల్క్ అని పెట్టేసేయండి. బ్లౌజ్ ఎలా ఉంటుంది అని అడుగుతుంది. సేమ్ శారీ లాగా ఉందా? పల్లో లాగా ఉందా అంటుంది. నాకైతే సేమ్ శారీ లాగానే ఉంటుంది ఇక్కడ. నేను అదే పెట్టేసాను. మీ శారీ ఎలా ఉంటుందో అలా చెక్ చేసుకోండి. బార్డర్ లాగా ఉందా? శారీ లాగా ఉందా? పల్లో లాగా ఉందా? ఇలా ఉంటుంది కదా! సేమ్ శారీ అని పెట్టేసాను. కింద బార్డర్ ఇచ్చాడా శారీకి అంటే నో బార్డర్. ఇదే శారీ మన దగ్గర ఎన్ని క్వాంటిటీ ఉన్నాయని అడుగుతుంది. నా దగ్గరైతే ఒకటే క్వాంటిటీ ఉంది. సేమ్ కలర్ శారీ. సో, నేను ఒకటే పెట్టాను. మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలి అని అనుకుంటే ఎడిట్ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఏవైనా మిస్ అయిపోయి ఉంటే మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా ఇలా మళ్ళీ ముందుకు వెళ్ళి ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకొని లాస్ట్‌లో సబ్మిట్ కొట్టక ముందుకే
యాడ్ అని ఉంటుంది. ఇక్కడ యాడ్ లోకి వెళ్ళి బ్లౌజ్ ఎన్ని సెంటీమీటర్స్ అంటే 80 సెంటీమీటర్స్. శారీస్ ఎన్ని మీటర్స్ అంటే 6 మీటర్స్. అలా మెన్షన్ చేసేసేయండి. సో టోటల్ ఫైనల్ గా అయితే డన్ కొట్టేసేయండి. మీరు ఇంకా ఏమైనా చెక్ చేసుకోవాలి అనుకున్న ఎడిట్ లోకి వెళ్ళాలి. సబ్మిట్ కొట్టక ముందుకే చెక్ చేసుకోండి. తర్వాత అయినా చేంజెస్ చేసుకోవడానికి రాదా అంటే వస్తుంది. కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అది ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పను. నెక్స్ట్ వీడియోలో అయినా చెప్తాను మీకు. ఇక్కడ మనం టైప్ చేసిన మ్యాటర్ అంతా వచ్చేసింది. సో కస్టమర్ శారీ కొనేటప్పుడు ఇవన్నీ మ్యాటర్ చదివిన తర్వాతనే ఆర్డర్ పెట్టుకుంటారు. ఏ ఫ్యాబ్రిక్, కాటనా, సిల్కా, డిజైనరా, పట్టు శారీనా వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి మనం ఇవన్నీ పెట్టాల్సిందే. సో సింపుల్ గా వెళ్ళిపోతుంది అనమాట. ఇలా అప్లోడ్ అయిన తర్వాత క్యూకీ ప్రోగ్రామ్ అని వస్తుంది. క్యూసీ అది రెడ్ మార్క్ లో నుంచి మళ్ళీ గ్రీన్ జోన్ లోకి వస్తుంది. పాస్ అయిపోతుంది. ఇలా చెక్ ఆల్ లోకి వెళ్ళామంటే కాసేపు 2 సెకండ్స్ తర్వాత మళ్ళీ గ్రీన్ లోకి వెళ్తుంది. సో ఇలా క్యూకి పాస్ అని ఇలా వెళ్ళిపోతుంది. ఇది ఆన్లైన్ లోకి వెళ్ళిపోతుంది. వేరే కస్టమర్స్ కి ఎవరికైనా కనిపిస్తుంది మన శారీ కూడా. నెక్స్ట్ సేమ్ పద్ధతిలోనే మీరు మళ్ళీ అప్లోడ్స్ ఇలాగే చేసుకోవాలి. ప్రతిదీ ఇలాగే చేయాలి. సో వీడియో నచ్చిందా అని అనుకుంటే మీకు ఏమైనా సొల్యూషన్ ఇందులో నచ్చితే ఒక లైక్ చేయండి. ఒక కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి మేడం. మీకు ఫోన్ నెంబర్ కూడా నేను మెన్షన్ చేశాను కదా. ఏదైనా డౌట్ ఉన్నా మీరు కామెంట్ అయినా పెట్టొచ్చు. లేదా వాట్సాప్ లో డౌట్ అయినా అడగొచ్చు. మన వీడియోస్ లో తక్కువ బడ్జెట్ లోనే బిజినెస్ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఉంది. అది కూడా చూడండి.